హాయ్ అండి, నమస్తే. నేను మీ శశికళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి ముఖ్యంగా చేసుకునే 4 రకాల రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవి ఏంటంటే పానకం, పచ్చి చిలివిడి, వడపప్పు, స్వీట్ పొంగల్. ఈ శ్రీరామనవమికి మనం తీసుకునే ప్రసాదాల వెనుక ఆరోగ్యపరమైన అంశాలు కూడా ఉన్నాయి. వీటిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ మెథడ్లో టేస్టీగా ఎలా చేయాలో 1 by 1 చూద్దాం. ముందుగా పానకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి 1/2 లీటర్ నీళ్ళని తీసుకొని అందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇలా తురిమిన బెల్లాన్ని వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలిపి పక్కన పెట్టుకోండి. నీళ్ళల్లో బెల్లం నాని బాగా కరిగిపోతుంది. ఈలోపు ఈ పాకంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే శొంఠిని కూడా తీసుకోండి. వీటి అన్నిటినీ రోట్లో వేసుకొని మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పొడిని బెల్లం కరిగిన నీళ్ళల్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 8 దాకా తుంచుకున్నటువంటి తులసి ఆకుల్ని వేసి బాగా కలుపుకోండి. కావాలంటే మీరు ఇందులోకి పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా బెల్లం పానకం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ సమ్మర్లో పానకం తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే మిరియాల పొడి, శొంఠి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలానే బెల్లం నీళ్ళు తక్షణ శక్తిని ఇచ్చి శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇప్పుడు మనం పచ్చి చెలివిడిని తయారు చేసుకుందామండి. ఈ రెసిపీ కోసం తడి బియ్యం పిండిని వాడుతూ ఉంటాము. అయితే బియ్యాన్ని నానబెట్టడం, గ్రైండ్ చేయడం, దానిని జల్లిపెట్టడం ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా చేసినా కూడా అదే రుచి, అదే టేస్ట్, అదే టెక్స్చర్ వస్తుంది. అలానే సులువుగా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఈ చలిమిడికి 8 నుంచి 10 గంటలు నానబెట్టిన తడి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి 1 గ్లాస్ గ్రైండ్ చేసిన పొడి బియ్యం పిండిని వేసుకోండి. అలానే అందులోకి టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/3 గ్లాసు తురిమినటువంటి బెల్లం పొడిని వేసుకోండి. 1 గ్లాస్ బియ్యం పిండికి 1/3 గ్లాసు బెల్లం అనేది సరిపోతుందండి. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా కలపండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకోండి. ఇందులోకి బెల్లము, నీళ్ళని కలపడం వల్ల పిండి అనేది ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించినటువంటి జీడిపప్పుని, బాదం పప్పుని, ఎండు ద్రాక్షని, అలానే ఎండు కొబ్బరిని వేసి బాగా కలుపుకోండి. ఇలా అన్నిటిని వేసుకొని బాగా కలిపేసుకుంటే రుచికరమైన పచ్చి చలివిడిని 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అంతేనండి, చలిమిడి తయారైపోయింది. దీనిని 1 కప్పులోకి తీసుకొని నెక్స్ట్ వడపప్పుని తయారు చేసుకుందాం. 1 బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా పెసరపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఆ తర్వాత పెసరపప్పు మునిగేంతవరకు నీళ్లు పోసి 15 నుంచి 2 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు 1 జల్లెడని తీసుకొని బాగా నానిపోయిన పెసరపప్పు నుంచి నీళ్ళని తీసివేయాలి. ఇలా నీళ్ళని తీసివేసిన పెసరపప్పుని 1 బౌల్లోకి తీసుకొని అలానే 1 కప్పు తురిమిన క్యారెట్ని వేసుకొని 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. అందులోనే టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలపండి.
ఫైనల్గా ఇందులోనే 1 కప్పు దాకా కీరదోస ముక్కల్ని వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, వడపప్పు రెడీ అయిపోయింది. ఈ శ్రీరామనవమికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలలో వడపప్పు అనేది ప్రధానమైనది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. ఈ వడపప్పు అనేది చాలా తేలికైన ఆహారము. ఇది సులభంగా జీర్ణమవుతుంది. నెక్స్ట్ స్వీట్ పొంగల్ని తయారు చేసుకుందాము. ముందుగా ఒక కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యాన్ని, 1/2 గ్లాస్ పెసరపప్పుని, 1/2 గ్లాస్ శనగబాళ్ళని వేసుకోండి. వీటన్నిటిని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగండి. ఇక్కడ బియ్యము, పెసరపప్పు, శనగబాళ్ళు కలిపి 1.25 గ్లాస్ అయ్యింది. సో 1.25 గ్లాసుకు గాను నీళ్ళు అనేది 6 గ్లాసులు తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ ప్రెషర్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా పప్పు బియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత ఒక గరిటెని తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో తురిమిన బెల్లాన్ని 1.5 గ్లాస్ వరకు తీసుకోండి. మీకు కొంచెం స్వీట్ అనేది ఎక్కువ కావాలంటే 2 గ్లాసుల వరకు బెల్లాన్ని తీసుకోండి. ఈ బెల్లాన్ని బాగా కలుపుకొని తర్వాత 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో చక్కెరని కూడా వేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో బెల్లం కరిగిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండండి. ఇందులోనే ఫ్రై చేసుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు ముక్కల్ని, ఎండు ద్రాక్షని, ఎండు కొబ్బరిని వేసుకొని బాగా కలుపుకోండి. ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన స్వీట్ పొంగల్ తయారైపోయింది. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంట్లో వండిన స్వచ్ఛమైన పదార్థాలతో వేసే ఈ నైవేద్యం రాముని ఆశీస్సులతో కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు. ఈ శ్రీరామనవమికి బెల్లము, నెయ్యితో చేసిన పొంగల్ని రామునికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా భావిస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.